గ్లోబల్ రేంజ్కు ఎదిగిపోయిన తర్వాత మెగా హీరో రామ్ చరణ్ ఫుల్ జోస్తో సినిమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ ఎస్ శంకర్తో కలిసి గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్తో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలుండగా అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్గా రాబోతున్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో మొదలైన మధ్యలో కొన్ని బ్రేకులు వచ్చాయి. దీంతో ఇది చాలా ఆలస్యం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఈ సినిమా షూట్ను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం కొంత ప్యాచ్ వర్క్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇలా దీన్ని డిసెంబర్ నాటికి రెడీ చేయనున్నారు. మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీతో రాబోతున్న గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ డబుల్ రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే సమాచారం బయటకు వచ్చింది. అందులో ఒకటి ఫ్లాష్ బ్యాక్లో వచ్చే తండ్రి పాత్ర కాగా రెండోది కొడుకు రోల్ అని తెలిసిపోయింది. ఈ చిత్రం రాజకీయ నేపథ్యంతో సాగే ప్రతీకార కథతో రూపొందుతున్నట్లు కూడా తెలిసింది. ఈ క్రమంలోనే తాజాగా మరో న్యూస్ లీక్ అయింది. అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ 3 గెటప్స్లో కనిపిస్తాడని తాజాగా ఓ వార్త ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతుంది. అందులో ఒకటి తండ్రి పాత్రకు సంబంధించిన గెటప్ కాగా మిగిలినవి అన్ని యంగ్ రామ్ చరణ్ కనిపించేవే అని తెలిసింది. మొదట్లో కాలేజ్ స్టూడెంట్గా కాస్త రఫ్ లుక్లో కనిపించే అతడు ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత క్లీన్ షేప్తో ఉంటాడట. ఈ 3 గెటప్లు ఫ్యాన్స్ ఆకట్టుకునేలా ఉంటాయని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేశారు. జరగండి జరగండి అంటూ వచ్చిన సాంగ్ ఆకట్టుకుంది. ఇప్పుడు రెండో పాట కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలలోనే రెండవ సాంగ్ రాబోతున్నట్లు తెలుస్తుంది. గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్కు జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ఎస్ తమన్ సంగీతం ఇస్తున్నాడు. శ్రీకాంత్, జయరామ్, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగించుకొని డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్నట్లుగా అందుకు సంబంధించిన ఫోటోలతో మేకర్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు ఫ్యాన్స్కున్న అనుమానాలన్నీ తొలగిపోయినట్లయింది. ఇంతవరకు సినిమా షూటింగ్ ఏ స్టేజ్లో ఉందో తెలియదు. డిసెంబర్ రిలీజ్ అంటున్నారా? డిసెంబర్కి నిజంగా గేమ్ చేంజర్ విడుదల ఉంటుందా అనే మెగా అభిమానుల డౌట్స్కి ఈ అప్డేట్ కాస్త క్లారిటీని ఇచ్చినట్లయింది. దీంతో గేమ్ చేంజర్ ట్యాగ్ని వారు వైరల్ చేస్తూ ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. విలక్షణ నటుడు ఎస్జే సూర్య కూడా ట్విట్టర్ వేదికగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు యమజోరుగా జరుగుతున్నట్టుగా వెల్లడించారు. రీసెంట్గా హీరోయిన్ కియారా అద్వానీ పుట్టినరోజును పురస్కరించుకొని గేమ్ చేంజర్ నుంచి ఆమె లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. చూపు తిప్పుకోవటం కష్టమనేంత బ్యూటీగా కియారా ఈ లుక్లో కట్టిపడేసింది. ఇక లార్జర్ దెన్ లైఫ్ చిత్రాలను అబురపరిచే రీతిలో తెరకెక్కించే శంకర్ ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలను మించేలా గేమ్ చేంజర్ను రూపొందిస్తున్నట్టుగా మేకర్స్ చెప్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యాన్ని వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సరిగమ ఈ సినిమా ఆడియో రైట్స్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. క్రిస్మస్ సందర్భంగా ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వరల్డ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.